ఆ నమ్మకాన్ని, ఆ భరోసాను మేము ఇస్తున్నాము. ఎందుకంటే అభినయ్ దర్శన్ గారు చెప్పినట్టుగా గతాన్ని భరోసా పార్టీకి ముడిపెట్టకుండా, విమర్శించకుండా, మన ఇండియాలో ఎక్కువ మంచిగా ఎవరైనా పోతుంటే వెనక అన్ని లోతుపాట్లు ఎప్పుడో అన్ని తీసి విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకసారి విమర్శించే వాళ్ళకి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఫస్ట్ మీ గురించి మీరు విమర్శ చేసుకోండి. ఒక ఏళ్ళు ఇలా చూపిస్తే 4 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తే 1 ఏళ్ళు ఆకాశం వైపు, దేవుని వైపు చూపిస్తుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఎవరు స్వచ్ఛంగా లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మనము స్వచ్ఛంగా ఉండటానికి, మంచి నాయకత్వాన్ని కలిగి మంచి సేవా భావంతో ముందుకు వెళ్ళటానికి భరోసా పార్టీని తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తామని మనం చేస్తూ మీ అందరికీ ఒక భరోసా, ఒక హామీని మేము కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ.